ఇందాక భరణి గారు అన్నట్టు సంస్కారవంతమైన సినిమాలు తీస్తారని ఒక అపవాదం ఉంది నా మీద. అది అది పోతుందేమో ఎప్పుడు నాకు భయంగా ఉంటుంది. అది కొంత పోగొట్టాలని కూడా ప్రయత్నించాను. ఎందుకంటే సంస్కారవంతంగా తీస్తాడు, సంసారపక్షంగా తీస్తాడు, సెన్సార్ పక్షంగా కూడా తీస్తాడు అని ఒప్పుకోవాలి. సో అందుకనే హిమ్ సర్టిఫికేట్ ఇచ్చాను కూడా. బట్ యా, సినిమా అనేది చాలా అర్థవంతమైన మీడియం అని, దాన్ని ఏ జోనర్ తీసుకున్నా కూడా అది ప్రేక్షకుల యొక్క సమయాన్ని, వాళ్ళ డబ్బుని వినియోగించేది ఉండాలని కోరుకుంటాను. అయితే నేను అంతకుముందు తీసిన సినిమాలని కొంచెం మానవ సంబంధాలు, సాత్వికమైన అంశాలు ఉండడం వల్ల ఇలాంటి సినిమా నేను తీస్తాను బహుశా ఎవరు ఊహించుండరు. కానీ ఈ అవకాశాలు నాకు ముందర ఇచ్చిన కృష్ణప్రసాద్ గారిని చెప్పాలి. ఎందుకంటే జయాపజయాలకు అతీతంగా ఆయన నమ్మి ఈ కథ మీరు చేస్తే బాగుంటుంది, నా కథ నా దగ్గర తీసుకొచ్చిన కృష్ణప్రసాద్ గారు. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది కథ రచయిత ఆర్ డేవిడ్ నాథన్ గారు. ఈ కథ సినారియో డేవిడ్ నాథన్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ యూ. ఆ ప్రయాణం డేవిడ్ నాథన్ గారితో ప్రారంభమైంది. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ రచయిత అనేవాడు మొదటి హీరో సినిమాకి. కాబట్టి డేవిడ్ నాథన్ గారు ఆయన చెన్నైలో ఉన్నారు. ఈరోజు మన మధ్య మనతో కలవడానికి రాలేకపోయారైనా వేరే కారణాల వల్ల. సో డేవిడ్ నాథన్ గారికి కృతజ్ఞతలు. ఆ తర్వాత ఇంకా సినిమాలో పనిచేయడము వాళ్ళ గ్రూప్ నేను నెమ్మదిగా చెప్తాను అమ్మేమని. బట్ నాని 2008లో అష్టాచమ్మ నాని పరిచయం చేయడం జరిగింది. నాకు నాని పరిచయం అయ్యాడంటే బెటర్, నేను పరిచయం చేశానంటే. ఎందుకంటే మంచి నటులు అనేవాళ్ళు నేను కూడా అష్టాచమ్మ బ్రేక్ ఇచ్చారండి, నానికి ఇంట్రడ్యూస్ చేశారండి ఇలాంటి నేను నాని నేను ఎట్లా ఆలోచిస్తానంటే, నానికి శ్రీనివాస అవసరాలకి అష్టాచమ్మ ఎంత అవసరమో అష్టాచమ్మ కూడా వాళ్ళిద్దరు అంతే అవసరం. కాబట్టి వాళ్ళు తెలియదు ముఖ్యంగా నాని. ఎందుకంటే చాలా మంది అప్పుడు గ్రహించలేదు కొంత, కానీ నమ్మకంగా గ్రహించిందంటే డెబ్యూలో అలాంటి పాత్ర చేయడం, అంత వైవిధ్యం ఉన్న పాత్ర చేయడము, అన్ని రకాలైన షేడ్స్ అని ఇప్పుడు అంటున్నారు. కానీ ఒకసారి మీరు రిమైండ్ చేసి 2005 అష్టాచమ్మ చూడండి, దీనికంటే ఎక్కువ షేడ్స్ ఉంటాయి అష్టాచమ్మలో. అది కేవలం కామెడీ అని అనుకుంటాం, కానీ యాక్చువల్లీ కామెడీ చేయడం చాలా కష్టం. ఒకే సినిమాలో రొమాన్స్, హాస్యము, ఒక రకమైన దొంగ దర్పము అన్ని చూపించగలడం అనేది చాలా కష్టము. అండ్ అన్ని సో అప్పుడే నేను ఐ రిమెంబర్ వెరీ క్లియర్లీ నానికి శ్రీనిక్ గారు ఈమెయిల్ పెట్టాను, మీరిద్దరు స్టార్ మెటీరియల్, మీరిద్దరు ఖచ్చితంగా స్టార్స్ అయితే తీరుతారని. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నాని, అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ శ్రీని. అండ్ శ్రీని స్టార్ కొంచెం ఎదిగి డైరెక్టర్ కూడా అయిపోయాడు. సో ఐఎమ్ సో ప్రౌడ్, స్టార్ డైరెక్టర్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ శ్రీ. అండ్ నాని చాలా మంది ఒకరు చెప్తుంటారు కాబట్టి కష్టాలు దర్శకుడు నాని ఛాన్స్ ఇచ్చారండి. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ నాని ఫర్ నాట్ ఫర్ దట్ రీజన్. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఈ కథ నేను చెప్పినప్పుడు బలబలే మాకు పెట్టింది ఎవరెస్ట్ సుబ్రహ్మణ్యం స్లీపర్ హిట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యి నాని ఎన్నో ఒడిదుడుకుల తర్వాత నిలదొక్కున్నాడు ఆ సినిమా. ఆ సినిమా చూస్తే నాకు చాలా గర్వపడ్డాను నాని చూసి. ఆ టైంలో ఒప్పుకున్న కథ ఇది. అంటే ఒక విజయంలో ఉన్నప్పుడు ఒప్పేసుకోవడం, ఆ వరవల్లో ఒప్పుకోవడం కాదు. ఒక హిట్ వచ్చింది కదా, పర్వాలేదు, మోహన్ గారు నాకు చాలా ఇష్టము, ఆయన కష్టాల్లో ఉన్నారు, ఒక ఛాన్స్ ఇద్దాము టైప్ ఆఫ్ జడ్జ్మెంట్ ఇప్పుడు నాని ఉండదు. అప్పుడు ఇది నిజంగా రిస్కీ స్టోరీ నాని ఒప్పుకోవడం. అది అందుకు ఐ వాంట్ టు థాంక్ యూ నాని. అండ్ ఐ అప్రిషియేట్ యువర్ గట్స్. చాలా మంది ఆ ధైర్యం ఉండదు. కథ నమ్మే వాళ్ళకి, దర్శకుడి పట్ల ఒక నమ్మకం ఉండే వాళ్ళకి ఉండే ధైర్యం అది. సో నాని, ఐ అప్రిషియేట్ ఫర్ దట్ అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ అదే యాటిట్యూడ్ నాని కొనసాగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను, కొనసాగిస్తాను కూడా. అతను నాకు బాగా తెలుసు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు ఒకటి కాబట్టి ఐ నో హిమ్ ఇన్సైడ్ అవుట్. And then of course I had the privilege of working with some of the best talents. Of course Nivedha Thomas, తను కలవడానికి నేను చెన్నైలోకి తన ఇంటికి వెళ్ళిన 10 నిమిషాల్లోనే ఐ థాట్ ఇమ్మాయే క్యాథరిన్ కథ చెప్పడం కేవలం ఫార్మాలిటీ, చెప్పాలి, చెప్పిన తర్వాత ఆమెను ఒప్పించాలి అని అనుకోవడం జరిగింది. లక్కీగా తనకు కూడా కథ వచ్చింది. తనకి పరీక్షలు ఉన్నా పరీక్షలు ఎలా మానిపించాలి, ఫెయిల్ అయినా కూడా పట్టించుకోకుండా ఎలా చేయించాలి అనే ప్రయత్నాలు ముమ్మరం చేయడం జరిగింది. దానికి కృష్ణప్రసాద్ గారు చాలా సహకరించారు. సో నివేద, ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్ జాయ్. అండ్ ఇది కూడా చెప్తున్నాను, మరి మంచి యాక్ట్రెస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిచయం చేశారండి. ఇదంతా కాదండి, నివేద థామస్ కి ఈ సినిమా ఎంత అవసరమో ఈ సినిమా నివేద థామస్ కూడా అంతే అవసరం. కాబట్టి ఇది జరిగిందని నేను భావిస్తాను. అండ్
ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మణి శర్మ గారు ఇచ్చినట్టు ఎంత తపన పడ్డారో, ఎన్ని లైవ్ సెక్షన్స్ చేశారో, ఎన్ని స్ట్రింగ్ సెక్షన్స్ చేశారో, ఎంత ఆయన తపన పడ్డారో నాకు తెలుసు, బికాజ్ నేను ప్రత్యక్షంగా చూశాను. సో థ్యాంక్ యూ మణి శర్మ గారు, మీరు వేది మీదకి నేను రాను అన్న మాట ఇచ్చినందుకు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాను. కానీ అన్నిటికంటే సెంటర్ స్టేజ్లో మీరు ఉండాలి. సో ఈ సినిమాని ముఖ్యంగా ఇందాక నివేద చెప్పినట్టు కేవలం పబ్లిసిటీ వల్ల కాకుండా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు చాలా తెలివైన వాళ్ళు, సంస్కారవంతులు, చాలా కొత్తదనాన్ని ఎప్పుడు చాలా విశాల హృదయంతో ఆస్వాదిస్తారు, ఆహ్వానిస్తారని మరోసారి ప్రూవ్ చేశారు. మంచి కథ విన్నాను అన్నప్పుడు మోహన్ కృష్ణ గారు తెలుగు ఆయనే కథ మాట్లాడారు, అన్ని రాసుకున్నాను. ఆయన్ని ధైర్యం చేసి అడిగాను, ఎప్పటి నుంచో ఈ కథ విన్నానండి, నాకు చాలా తెలిసిన కథ, ఒక్కసారి వినండి, మీకు నచ్చకపోతే వినగానే దిస్ ఇస్ ద ఫిల్మ్ అన్నాను. దాని తర్వాత ఆయన తక్కువ అంటారు, ఆయన ఎప్పటి నుంచో దీన్ని ఎట్లయినా చేయాలనుకున్న తర్వాత మోహన్ కృష్ణ గారికి వినిపిస్తడం జరిగింది. మోహన్ కృష్ణ గారికి వినిపించగానే చాలా బాగుంది సార్ అన్నారు. తర్వాత దాన్ని అద్భుతమైన షేప్ లో తీసుకెళ్లారు. ఆయన కూర్చోబెట్టడం వల్ల అరౌండ్ 60% to 75% హోల్డ్ చేసుకుని చాలా అద్భుతంగా మళ్ళా రైటర్ చూపించి దీస్ ఆర్ ద చేంజెస్ ఐఎమ్ మేకింగ్ అంటే మా ఇద్దరే కూర్చోబెట్టి చెప్పారు. బాగుందండి, చాలా బాగుంది సార్ అన్న తర్వాత అప్పుడు నాన్నగారు చాలా బాగుంటుంది ఇందాక చెప్పినట్టు ఎవరైనా సుబ్రహ్మణ్యం రిలీజ్ అయిన ఐ థింక్ ఒక 3 weeks తర్వాత మేము ఇస్తుంది జరిగింది. నిజంగా ఆయన ఎప్పుడే అనుకోని సార్ నాకు బలి మగవాడే ఉంది. దాని తర్వాత కృష్ణ ఆ తర్వాత నేను డిసెంబర్ నుంచి చేస్తానన్నాను. కరెక్ట్ గా ఆయన డిసెంబర్ నుంచి డిసెంబర్ 2nd నుంచి స్టార్ట్ చేస్తాను. వాళ్ళ ఈ సినిమా నాకు ఒక పెద్ద కంబ్యాక్ అండి. ఇది డెఫినెట్ గా నాకు పెద్ద ఎనర్జీ ఇచ్చింది. అలాగే నాకు పేరున నాకు ఇవాళ బలమున్న పాత్రకి ఎంత పాజిటివ్ గా ఒక ఎనర్జీ ఇచ్చారు. అట్లాగే నాకు నేను ఈ 20 సంవత్సరాల యాక్షన్ ఉన్నప్పుడు ముఖ్యంగా ఒక పేరు చెప్పాలండి, మణి శర్మ గారండి. నాకు మ్యూజికల్ గా ఆయన గొప్ప ఇది ఇచ్చారు, అది ఇచ్చారు కాదు అన్నాడు, లేదే నువ్వు ఎప్పుడో మంచి సినిమా తీసుకోవాలని అన్ని రకాలుగా తను సపోర్ట్ చేసి 100% దానివల్ల తను చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇబ్బంది పడ్డప్పుడు ఈ రోజు నన్ను ఏది అనలేదు. ఇవాళ సక్సెస్ నాకు తెలిసి అతను ఎంజాయ్ చేస్తున్నట్టుగా నేను కూడా ఎంజాయ్ చేయట్లేదు. నేను డెఫినెట్ గా ఫస్ట్ టైం స్టార్ట్ విత్ మోహన్ సార్, మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సక్సెస్ లో ఫెయిల్యూర్లు చాలా ఫిల్మ్స్ లో వస్తాయి, కానీ రెస్పెక్ట్ అన్నది మాత్రం ప్రతి సినిమా కాదు. ఎక్కడికి వెళ్ళినా నాకు రెస్పెక్ట్ దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నేను ఇంతకు ముందు డబుల్ రోల్ చేశాను సార్, ఇంతకంటే ఎక్కువ కష్టపడి చేశాను. అది ఎవరికి తెలియదు, జెండాపై కథలని. కాకపోతే ఈ సినిమాకి వచ్చిన పేరు అప్పుడు ఆ సినిమాకి రాలేదు. సో ఐ థింక్ అది ఇది కలిపి నాకు డబుల్ వచ్చేసింది ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ లాట్. అండ్ నాకు అన్నట్టు నాకు ఫస్ట్ మోహన్ గారు వచ్చి చెప్పిన వెంటనే ఈ రోజు దాకా మీరు యాక్చువల్లీ కృష్ణ గారు చెప్పిన కదైనా లేకపోతే పలువులే కానీ మాధవి గారు నేను ఏ రోజు కూడా ఇంత ముందు ఫిల్మ్స్ కానీ అలాంటి ఎప్పుడు లెక్క అవ్వలేదు. ఫస్ట్ మోహన్ గారు నుంచి ఫోన్ రాగా ఒక తెలియని ఎక్సైట్మెంట్, మళ్ళీ అందరం కలిసి పనిచేసే ఒక కిక్. అప్పుడప్పుడు మనం అక్కడక్కడ న్యూస్ లో వాటిలో ఇట్లో మీరు చెప్పినట్టు రాస్తున్నప్పుడు ఒక కోపం వచ్చేసేది. ఎందుకంటే నేను ఈ సినిమా కథ విన్నప్పుడు నేను ఎంత ఎక్సైట్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు. ఇందులో సినిమా కథ నచ్చి ఎగిరి గంతేసి చేయడం అనే యాంగిల్ తప్పితే రెండో యాంగిలే లేదు. అండ్ అదే నిజమైంది కాబట్టి ఈరోజు చాలా చాలా సంతోషంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శ్రీని మోహన్ గారితో చేస్తున్నప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యానో, ఫస్ట్ మోహన్ గారు కథ చెప్పిన వెంటనే నాకు ఆ రోల్ ఎవరు చేస్తున్నారు తెలుసా శ్రీని అన్న వెంటనే నన్ను ఇంకా ఒక డబుల్ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది నాకు. ఎందుకంటే ఒకటి వాడంత క్లోజ్ కాబట్టి ఆ విషయం పక్కన పెడితే, వాడు అంత మంచి యాక్టర్ కూడా పక్కన పెడితే, సెల్ఫిష్ రీజన్ అంటే మీ ఇద్దరు కలిసి చేసిన ఏమి మిస్ అవ్వలేదు. ఇప్పుడు 4 తేదీ 5 దానికి ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక వర్ణి గారు చాలా చిన్న సీనే కలిసి చేసాం ఇద్దరం. బట్ నేను యాక్టర్ గా అంటే అసిస్టెంట్ గా దూరం నుంచి చూసేవాడిని యాక్టర్స్ ని చాలా దగ్గరగా వెళ్ళే ఛాన్స్, వాళ్ళ చేతులకి సెకండ్ ఇచ్చి ఇవ్వడం కానీ, వాళ్ళని సర్చ్ చేసుకోవడం కానీ అలాంటి అలవాటు లేదు నాకు. సో నేను యాక్టర్ అయిన వెంటనే మా యూనిట్ అష్టాచామ యూనిట్ మొత్తం బిగ్గెస్ట్ స్టార్ వర్ణి గారు. సో నేను దగ్గర నుంచి చూసి
హక్ చేసుకొని క్లోజ్ గా మాట్లాడిన యాక్టర్ రంగోదర్ గారు. అందుకని నేను ఇంతకాలం సినిమా 8 years లో నేను ఎంతమంది యాక్టర్స్ తో చేసినా సరే భరణి గారు చూసిన వెంటనే ఒక సినిమా స్టార్ వస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఎప్పుడు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద సపోర్ట్. అన్ని బోలన్ ఫిల్మ్స్ చేశాను కలిసి ఇద్దరం. అండ్ దెన్ మార్తాండ్ గారు, ఈ సినిమా అంటే ఒక థ్రిల్లర్ కి ఆల్వేస్ ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ లాగానే మన వి కాంట్ టేక్ అవర్ ఓన్ స్వీట్ టైం, చాలా క్రిస్ప్ గా షార్ప్ గా కథ చెప్పాలి. అండ్ ఇలాంటి కథ పర్టికులర్ గా జెంటిల్మెన్ కథ చాలా 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 డేంజరస్ ఆ విషయంలో. ఎందుకంటే మా ముందు నుంచి కథ విన్నప్పటికీ అదే డౌట్, ఆ ఆఖరి 10 నిమిషాలు మన కథని బ్యాంగ్లు, క్లైమాక్స్లు, లేదంటే ఒక ట్విస్ట్లు, లాస్ట్ లో ఏమంటారు మంచి క్లైమాక్స్ ఫైట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో అలాంటి సినిమా కాదు ఇది. అండ్ ఆ 10 నిమిషాలు కథలో ఉన్న బిగినింగ్ నుంచి ఉన్న ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. అండ్ ఆన్సర్ కన్ఫ్యూజింగ్ ఉండదు, చాలా క్లియర్ గా ఉండాలి. ఇదే బిగ్గెస్ట్ టాస్క్ మాకు. అండ్ అది ఈ రోజు అంత క్లారిటీగా మిమ్మల్ని చేరుకుందంటే దానికి కారణం అంటాను కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వినయ్ వర్మ గారు ఈ సినిమాలో డేవిడ్ అనే పాత్ర పోషించారు. ఆయన ఫస్ట్ ఆయన సజెస్ట్ చేసినప్పుడు నేను జెన్యున్ గా ఒప్పుకున్నా. మోహన్ గారితో నేను అన్నాను ఆయన సూట్ అవ్వలేము సార్, ఏంటి నాకు ఆయన ఏం చేశారో తెలియదు, థియేటర్ గ్రూప్ అని అంటే నేను ఇంకో 2-3 వేరే ఆప్షన్స్ చెప్పాను. వీళ్ళు బాగుంటారు కదా, వీళ్ళు బాగుంటారు కదా, వీళ్ళు బాగుంటారు కదా అని. అండ్ ఈ రోజు సినిమాలో ఎవరో ఒక మీరు చెప్పిన యాక్టర్లు కనుక పెట్టుంటే ఒక యాక్టర్ డేవిడ్ పాత్ర చేసినట్టుండేదేమో. బట్ ఇప్పుడు ఆయనే డేవిడ్ అన్నట్టుగా అంత పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ సార్. అండ్ రవి గారు, ఆ డైరెక్షన్ అంటే మాకు మరి బాగుంది కాదు కాబట్టి అలాంటి సెటిల్ ఇట్లేమి లేవు, మీకు వేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు మేము. బట్ ఏదైనా ఆఫీస్ కానీ ఒక ఇల్లు కానీ ఏదైనా చిన్న చిన్న డీటెయిల్స్ లోనే ఆ డైరెక్షన్ ఉంది. అండ్ మీరు అబ్జర్వ్ చేసే కొద్దీ జెంటిల్మెన్ లో డీటెయిల్స్ దొరుకుతూనే ఉంటాయి. రవి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ విందా గారు, ఇందాక భరణి గారు అన్నట్టు వాళ్ళ మధ్య ఇంతకుముందు చాలా అష్టచమ్మ అప్పుడు చాలా ఫిట్ ఉండేవారు. అష్టచమ్మ అప్పుడు చాలా ఫిట్ ఉండేవారు. బట్ లవ్ తో పాటు నాలెడ్జ్ కూడా పెరిగింది. అంటే 2 ప్యారలల్ గా వెళ్ళినట్టున్నాయి. ఎందుకంటే నేను అప్పుడు ఫ్రేమ్ పెట్టినప్పటికీ ఇప్పుడు ఫ్రేమ్ పెట్టినప్పటికీ ఇప్పుడు కథను అర్థం చేస్తూ ఐ థింక్ మేము ఎంత కన్వే చేసామో తెలియదు కానీ ఈ సినిమా ద్వారా ఆ ఎమోషన్ ని తన ఫ్రేమింగ్ ద్వారా, తన మూడ్ ద్వారా, లాస్ట్ కలర్ కరెక్షన్ ద్వారా చాలా ఒక టెంపో కంప్లీట్ గా కన్వే చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీముఖి, మీరు ఆల్రెడీ ఆడియో రిలీజ్ రోజు నేను నా కోసం వస్తున్నారు అనుకుంటే తిరిగి చూస్తే దానికోసం వస్తున్నారు. సో అటువంటి ఫాలోయింగ్ ఉన్న శ్రీముఖి మంచి రోల్. అండ్ నార్మల్ గా అలాంటి ఒక రోల్ ప్లే చేయడం చాలా కష్టం, చాలా సటిల్ గా ప్లే చేయాలి. అండ్ బ్రహ్మాండంగా ప్లే చేసింది. చూసిన వాళ్ళందరూ కూడా దాని గురించి కూడా రాశారు సెపరేట్ గా. థ్యాంక్ యూ శ్రీముఖి. సురభి, ఐశ్వర్య అన్న పాత్ర చాలా ఇన్నోసెంట్ రోల్ సినిమాలో, చాలా చాలా ఇన్నోసెంట్. అండ్ బేసిక్ గా సురభి బయట కూడా చాలా ఇన్నోసెంట్. అంటే నిజం చెప్పినంత నిజంగా సురభికి ఏం తెలియదు, మనం ఎంత చెప్తే అంతే. అండ్ నిజంగా అమాయకత్వం ఉంది. ఆ అమాయకత్వం స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవడం వల్లే ఐశ్వర్య అంతగా అందరినీ రీచ్ అవ్వగలిగింది. సో థ్యాంక్ యూ సురభి. అండ్ ఇంకా మా లిటిల్ సూపర్ స్టార్ మొదటి నేను కమల్ హాసన్ అనుకున్నాను, ఇప్పుడు రజనీకాంత్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే విసులు పడిపోతుంది. సో ముందు అంటే సినిమా చేసేటప్పుడే మా ఏదైతే ప్రీ క్లైమాక్స్ లో మెయిన్ సీన్ ఉంటుందో రివీలింగ్ సీన్ అన్నది, ఆ సీన్ చూసి ఆ షూటింగ్ అప్పుడే మేము అందరం క్లాస్ కొట్టేసుకొని హ్యాపీ చేసుకున్నాం. సక్సెస్ మీట్, ఫస్ట్ సక్సెస్ మీట్ అక్కడ జరిగింది, ఆ రోజు లొకేషన్ లో జరిగింది. దానికి కారణం తను నివేద పెట్టిన ఒక ఎక్స్ప్రెషన్ బేసిక్ గా క్లోజప్ లో. అండ్ ఈ రోజు అష్టాచమ్మ అప్పుడు మోహన్ గారు ఎంత ప్రౌడ్ ఫీల్ అయ్యారో మా ఇద్దరి గురించి నాకు తెలియదు, కానీ నాకు పెద్దగా సంబంధం లేకపోయినా సరే ఈ రోజు జెంటిల్మెన్ విషయంలో నివేద గురించి చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను. అండ్ థ్యాంక్ యూ నివేద ఫర్ ప్లేయింగ్ క్యాథరిన్. అండ్ కృష్ణప్రసాద్ గారు ఈ సినిమా బిగినింగ్ లో కలిసినప్పుడు నాకు ఆయన కృష్ణప్రసాద్ గారు గురించి కలుస్తారన్నప్పుడు నాకు తెలియదు, అంటే ఏమేమి సినిమాలు చేశారు మొత్తం ఫిల్మోగ్రఫీ నాకు తెలియదు.
ముందు ఆదిత్య 369 అని చెప్పిన వెంటనే ఒక రెస్పెక్ట్ వచ్చేసింది ఇమీడియట్ గా. ఆ రోజుల్లోనే టైం మెషిన్ అలాంటి ఒక కాన్సెప్ట్ పెట్టి సినిమా తీశారంటే ఆయన టేస్ట్ గురించి చెప్తుంది బేసిక్ గా. అండ్ ఇది నేను నాకు నాకు ఆయనలో బాగా నచ్చింది ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది ఫస్ట్ నుంచి. నాది ఇది సార్ సిచ్యువేషన్, నాది ఇది ప్రాబ్లం, బట్ నా సోర్సెస్ ఇవి, నేను మీరు నమ్మిన దానికంటే మంచిగా సినిమా తీయగలను, మీరే చూస్తారు అని చెప్పి మొత్తం అంటే కవర్ చేసి ఎగ్జాజరేటెడ్ గా ఏ రోజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అండ్ నేను ఆయన ఎలా అయితే చేస్తారన్నాను అనుకున్నాను, ఆయన ఎలా అయితే చెప్పారో దానికి 3 రెట్లు సినిమా బాగా తీసి మణి శర్మ గారి గురించి అందరూ చెప్పారు, అన్ని రకాలు చెప్పారు. నేను ఒక్క నిమిషం సార్, అందరూ ఒకసారి మణి సార్ వైపు చూడండి. ఆయన కెమెరా కూడా కుదిరితే చెప్పండి. నేను మణి శర్మ గారికి బ్యాక్గ్రౌండ్స్ పరిస్తాను. నాకంటే మణి శర్మ గారికి బాగా సూట్ అయినటువంటి బ్యాక్గ్రౌండ్స్ లో ఫస్ట్ టైం హీరో వచ్చినప్పుడు కాదు, ఆర్ఆర్ స్టార్ట్ అయినప్పుడు విజులు పట్టడం నేను థియేటర్ లో చూశాను. అది కేవలం మణి శర్మ గారికి మాత్రమే పాసిబుల్. అందరికీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సురేష్ గారు డే అండ్ నైట్ మేమందరం ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే ఇన్ని ఫోటోలు, ఇన్ని ఫ్లాష్లు, ఇంత రెస్పెక్ట్ ఇవన్నీ మాకు దక్కుతున్నాయంటే దాన్ని బ్యాక్ అసలు రియల్ హీరోస్ కావాలి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అందరూ, మా మేనేజర్లు, మొత్తం టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్.